పరమానందే శిష్యులు. నా పేరు పరమానందయ్య. నాకు 10 మంది శిష్యులు. మేము ఒక వేరే ఊరికి ప్రయాణం చేస్తున్నాము. సూది తమ్ముని పంపాను, వస్తున్నారా? గురుగారు, సూది తెచ్చాము. అదే మిత్ర, సూది తమ్మంటే పెద్ద దొంగను తెచ్చాడు. మీరే కదా ఏ పని చేసినా అందరు కలిసి చేయమన్నారు గురుగారు. సూది చాలా చిన్నగా ఉంది గురుగారు. మరేమో అండి, అందరం కలిసి పట్టుకోలేము గురుగారు. అందుకని మేమందరం కలిసి ఒక ఉపాయం ఆలోచించాము. సూది దున్నలకు వచ్చాము గురుగారు. మేమందరం కలిసి అది మోసుకొచ్చాము గురుగారు. సూది ఎక్కడో తెలియట్లేదు గురుగారు. ఏది నన్ను చూడని. సూది మాయమైపోయింది గురుగారు. ఓయ్ భయవల్లారా, సూది అందరి కలిపి తీసుకొని రమణమని చెప్పలేదరా? గురువు గారు వీళ్ళని కొడుతున్నారండి. అబ్బా ఆగండ్రా, మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సరేలే, సూది పోతే పర్వాలేదు. మిమ్మల్ని తప్పిపోలేదు కదరా? 1 2 3 4 5 6 7 8 9 10 అందరూ ఉన్నారు. నేను చిన్న కణుకు తీస్తాను, లేచాక ప్రయాణం కొనసాగిద్దాం. ఏరు చూసారా ఎలా పొంగుతుందో? అవును, ఏడికి చాలా పొంగలేక. అవును, ఒకసారి ఉప్పు బస్తాలు నీళ్ళలో పడిపోతే ఉప్పు అంతా తినేసిందిట. పత్తిని హరాయించుకోలేక కోపం కొద్దీ ఏట్లో పడిన పత్తి బస్తాల వారు అంతా పెంచేసిందట. పదది ఏటికి చుక్కవద్ద. ఇదిగో ఈ కాగిరా తీసుకొని నేను ఏరుని కాలుస్తా. నేను కూడా ఏరుకు ఒక చురుక వేస్తాను. భలే భలే, ఏరుకి పొగరు అణిగింది. పదండి, ఇప్పుడు ఏరు దాటుదాం. ఒరేయ్, మనము గురువు గారిని కూడా ఏరు దాటించాలిరా. అహం అహం హం అహం 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 హం అహం 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 హం అహం అహం. ఏరా, మనలో ఎవరి ఏరు మింగేలే కదా? ఏమో పొగలు తీరు మింగినా మింగి ఉంటుంది.
మరి ఇందాకడ మన గురువు గారు మనల్ని లెక్క పెట్టారు కదా, మనం 10 మంది ముందు ఇప్పుడు మళ్ళీ లెక్క పెద్దాం. 10 మంది ఉంటే ఈ ఏం ఎవరిని మింగనట్టే. భలే ఇట్టే వెళ్ళిపోతుంది. నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8. ఒరే దగ్గర తక్కువ ఎలా? 7 లెక్క పెట్టని. 1 2 3 4 5 6 7 8 9. ఒరే ఒక తక్కువ అయ్యారా? గురువుగారు ఏడు దాటినప్పుడు మాలోకని మింగేస్తుంది. అందరూ ఎట్టు వచ్చి నలబడండి. నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8 9 10. అందరూ ఉన్నారు కదరా? 7 లెక్క పెట్టనివ్వండి. 1 2 3 4 5 6 7 8 9. మిమ్మల్ని మీరు లెక్క పెట్టుకోకపోతే అలా? నేను లెక్క పెడతా. 1 2 3 4 5 6 7 8 9 10 11 మంది ఉన్నాంరా. మరి ఇందాక మన గురువు గారు మనల్ని లెక్క పెట్టినప్పుడు 10 మంది ఉన్నారు కదరా, కానీ ఇప్పుడు 11 మంది ఉన్నారు. అంటే చూశారు కదండి, ఇది మా శిష్యులు భాగవతం. Five go here, 5 go.